శ్రీమద్ భాగవతం క్యాంటో 11 క్యాంటో 12 ద్వాదశ స్కందం మొదటి అధ్యాయం 12 నుంచి కలియుగ పతిత రాజవంశాలు. నేను 20 దాకా చదువుతా, తర్వాత అనువాదాలు. సయేవ చంద్రగుప్తం వైద్యుజో రాజ్యాభిపేక్షసి తస్సుతో వారి సారాస్తు తతశోక వర్ధన సుయస భవిత తస్య సంగత సుయసా సుత శాలిశోకస్తప్తస్య సోమసర్వ భవిష్యతి శతధ్వన తతస్య భవిత తద్బృహద్రథ మౌర్యహేతో దశనృప సప్తత్రింశోత్తరం సమాభోక్షంతి పృథ్వీం కలౌ కురుకులోద్వహ అగ్నిమిత్ర స్తత తస్మాత్ సుజ్యేష్ఠో భవితా తత వసుమిత్రో భద్రకస్య పులిందో భవితా సుత తతో ఘోష సుతస్మాత్ వజ్రమిత్రో భవిష్యతి తతో భాగవతస్థ స్మాద్దేవ తతో భాగవత తత్సస్మాత్ దేవభూతి కురుద్వా సుంక దశైతే భోక్షంతి భూమి వర్ష శతాధికం తత కాన్వానియం భూమిర్య యశ్య తల్ప గృణానృప. సుంకం హత్వా దేవభూతిం కాన్వ మాత్యస్తు కామినం స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతి తస్య పుత్రస్తు భూమిత్ర తస్య నారాయణ స్మృత కాన్వాయన ఇమే భూమి చత్వారింశస్య పంచచ శతాని త్రీణి భోక్ష్యంతి వర్షాణాంచ కలౌ యుగే అత్వాకానాం సుశర్మాణం తద్వృత్య వృషలో బలి గాంభోక్ష తంద్రజాతీయ కంచిత్ కాల మసత్తమ. అనువాదం తాత్పర్యం. ఈ చాణక్యుడు మన ఈ భాగవతం వచ్చి 5000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. కృష్ణుడు అంతర్ధానం అయినప్పుడు ఐదు 5000 సంవత్సరాల క్రితం ఈ భాగవతం రాయబడింది. కానీ ఈ చంద్రగుప్తుడు, మౌర్యులు, చాణక్యుడు ఇదంతా ఈ ఆధునిక చరిత్రలో తెలిసినటువంటి వాళ్ళే. అంటే అంతకు ముందు ఎప్పుడో వీళ్ళ గురించి చెప్పబడింది. ఇక్కడ మనం చదువుతున్నాము. ఈ చాణక్యుడు చంద్రగుప్తుడిని రాజ్యాభిషిక్తుడిని చేయును. చంద్రగుప్తునికి వారిసారుడు
అనే కొడుకు జన్మించును. అతనికి అశోకవర్ధనుడు అనే పుత్రుడు కలుగును. అశోకవర్ధనుడికి సుయసుడు, అతనికి సంగతుడు, సంగతునికి శాలిసూకుడు, శాలిసూకునికి సోమశర్మ, సోమశర్మకి శతధ్వనుడు, అతనికి బృహరథుడు జన్మించగలడు. అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలు పుడతారు, వాళ్ళకి ఏం పేర్లు పెడతారు, వాళ్ళు ముందే చెబుతున్నాడు. ఇది భాగవతం. ఎందుకంటే వ్యాసుల వారు స్వయంగా ఆయన భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు భగవద్గీతలో కూడా వేదాహం సమతీతాని వర్తమానాచార్య భవిష్యాన్ని చెబుతాని మాంతు వేదన కశ్య ఇష్యాద్వేష సముత్సేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గయాంతి పరంతప. 7వ అధ్యాయంలో ఏ విధంగా ఈ ప్రపంచంలో పుట్టడాలు చావడాలు దానికి కారణం ఏంటి అని కూడా అదంతా భగవంతుడికి. అందుకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏది జరుగుతుందో ముందరే చెప్పుంటే ఇంకా మనిషి మారేదేముంది, అంతా డెస్టినీ అంటారు కదా. డెస్టినీ అంటే ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. అంటే మనం ప్రయత్నం ఏం చేయలేమా, చేసి లాభం లేదా? దానికి మన శాస్త్రాలు ప్రభుపాదులు వారు 3 శబ్దాలు వాడతారు. అంటే మన భాగ్యం ముందరే నిర్ణయించబడింది కాబట్టి మనం పని చేసినా చేయకపోయినా జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. దానికి ఒక ఉదాహరణ ఇస్తారు. రైతులు పంటలు పండించడానికి భూమిని దున్నుతాడు, అంతే కదా. వానాకాలం రైతులంతా కూడా భూమిని దున్నడానికి తయారవుతారు, అంతా రెడీ చేసుకుంటారు. వాన పడితే విత్తనాలు నాటుదా అని చెప్పి. వాన పడవచ్చు, పడకపోవచ్చు. కానీ నువ్వు వానలు పడవచ్చు, పడకపోవచ్చు, ఏం జరుగుతుందో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను భూమిని ఎందుకు దున్నాలా? వానలు పడకపోవచ్చు, భూమి దున్నకపోతే వానలు పడకపోతే పర్వాలా, చెప్పావు దున్నావు కానీ లాభం ఏం లేదు, వానలు పడలేదు. కానీ వానలు పడతాయి, మనకి తెలియదు కదా. వానలు పడతాయో పడదో మనకి తెలియదు. కానీ మీ వరకు మీరు భూమి దున్నుకొని రెడీగా ఉంటే వానలు పడినప్పుడు భూమి దున్నిన వాడు లాభాన్ని పొందుతాడు. భూమి దున్నటువంటి వాడు వానలు రావులే, అది భూమి దున్నకుండా వానలు పడితే అతను ఆ పంటలు పండించడం చేయలేకపోతే నష్టపడతాడు. కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందే, వానలు పడతాయో లేదో మన చేతుల్లో లేదు. దాన్ని మన డెస్టినీ అనొచ్చు, లేదా మన భాగ్యం అనొచ్చు. వానలు కానీ భూమి మీరు దున్ని తయారు చేసుకుంటారో లేదా, అది మన చేతుల్లో ఉంది, చేసుకుంటే మంచిది. అంటే 2 కలవాలి కదా. మానవ ప్రయత్నం ఉండాలి, ఆ భగవంతుడు అనుకూలంగా ఉంటే మనకి మంచి ఫలితం కలుగుతుంది. మానవ ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు అనుకూలించడు, మనకి కలిసి రాదు. కానీ మళ్ళీ మనకి తర్వాత పనికి వస్తుంది. ఎవడైతే భూమి దున్ని పెట్టుకున్నాడో ఇప్పుడు రాకపోవచ్చు, మీరు 2 ఏళ్ళు మీరు భూమిని తయారు చేసుకోకపోతే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెడీ చేసుకుంటే మీరంతా కలుపు పీకడం కానీ, ముళ్ళ చెట్లు ఉండడం కానీ,
ఇది మీరు రెడీ చేసుకున్నారు కాబట్టి అది మీకు తర్వాత సంవత్సరానికైనా ఉపయోగపడుతుంది కదా. ఈ రకంగా నిజానికి భాగ్యం అంటే ఈ సృష్టిలో ఏది కూడా దానంతట అదే అవుతుంది, మనకి తెలియదు ఎలా అవుతుందో. మనకి తెలియదు, ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసింది ఏదో మనకు గుర్తులేదు, కాబట్టి మనకి తెలియదు. ఇప్పుడుండే యోగ్యతల కన్నా మనకి ఎంతో కలిసి వస్తే మనం లక్ అనుకుంటాం. ఒరే నాలాంటి వాడికి ఐఏఎస్ క్లియర్ అవడం, నాకేమంత యోగ్యత లేదే, దాన్ని మనం భక్తులు అవడం, మనం భక్తులు అవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది భక్తులై చక్కగా ముందుకు వెళ్ళిపోతారు, కొంతమంది భక్తులై కొంతకాలం చేసి వదిలేస్తారు. ఎంత మనం ఇట్లా బతికేట్టుకు వెళ్ళేది, లేదా వాళ్ళు ప్రలోభానికి ఈ సంసార ఆకర్షణకు లోనయ్యి మళ్ళీ మధ్యలో వదిలేసి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ చేసిన భక్తి వృధా పోదు కదా. భగవంతుడు అది గుర్తుపెట్టుకుంటాడు, వీడు ఎన్నాళ్ళు భజన చేశాడు, లేదా వీడు ఎంత సేవ చేశాడు. కానీ మధ్యలో వదిలేసి మళ్ళీ వాడి శరీరం కోరుకున్నట్టుగా ఆ సినిమాలు చూసుకుంటాం, మనం హోటల్లో మనం పానీపూరీలు తినుకుంటాం, ఇట్లా బతికేయచ్చు మళ్ళీ. కానీ మనం చేసుకున్నది అది భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు, అది వృధా పోదు. ఎందుకంటే తప్పకుండా భగవంతుడి భక్తికి ఏం చేసినా కూడా అది మనకి 1%, 2%. మళ్ళా మనం భక్తి మళ్ళీ ప్రారంభించినప్పుడు ఏమి చేయని వాడు 1% నుంచి ప్రారంభించాలా, 10% చేసిన వాడు 11 నుంచి. ఎందుకంటే వాళ్ళకి తొందరగా మంత్రాలు గుర్తుంటాయి, వాళ్ళు తొందరగా దీన్ని మళ్ళీ పట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాం, కొంతమంది టక్కని కంఠస్థం అవుతాయి, కొంతమందికి కావు. అంటే పూర్వజన్మలో చేసి వదిలిపెట్టాం, మళ్ళీ వచ్చాం ఈ పనులకి. కాబట్టి మనకి వెంటనే మళ్ళీ తొందరగా గుర్తుండేవారు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ అయింది. కాబట్టి మనిషి పురుషార్థం అంటారు వీటినే, పురుషార్థము, ప్రారబ్ధము, ఫలితం కదా. కాబట్టి మనిషి పురుషార్థం ఎప్పుడు మనిషి తన ప్రయత్నం తాను చేయాలి. మీరు అంటారు నాకు ఐఏఎస్ క్లియర్ అయితే నేను చదవకపోయినా కూడా పరీక్షకు పోతే నీకు ఐఏఎస్ రాసి పెట్టుంటే వస్తుంది, అందుకని చదవకుండా ఉండడం, లేదా నేను నా ప్రయత్నం చేయాలా, సెలెక్ట్ కావచ్చు, కానీ మీరు తయారవుతూ ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. మీరు తయారవుతుంటే బహుశా మీరు చదివిన దానిలోనే మీకు ప్రశ్నలు రావచ్చు, మీరు చదివేసి ఉంటారు కానీ మీరు చదివిన దానిలో ప్రశ్నలు రాకపోవచ్చు, దానివల్ల మీరు ఐఏఎస్ క్లియర్ చేయలేకపోవచ్చు. అంటే పాయింట్ ఏంది, మనిషి ఎప్పుడు పురుషార్థం, మానవ ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. తర్వాత ఇంకోటి, ఏది లక్ అనేది ఉండదు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది, క్రికెట్ మ్యాచ్లో ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాడు గెలిచినట్టు, అంతే కదా. ఇప్పుడు 20 ఓవర్లు ఉంటాయి, అంటే 20 ఓవర్లు అంటే ఓవర్లో ఎన్ని బంతులు కొడతారు, చిన్నప్పుడు చూసినట్టు అని. ఓవర్లో 6 బంతులు వేస్తారు, 6 బంతులు అట్లా ఏదో 20 ఓవర్లు అంటే 20 ఓవర్లో ఒకడు ఎన్ని రన్స్ కొడతాడు, ఒకడు ఎన్ని రన్స్ కొడతాడు, బాల్ మిస్ అయిపోతుంది, కొట్టలేకపోతారు. లేదా 20 ఓవర్లు మీరు వికెట్ పడిపోవచ్చు, రకరకాలుగా. కానీ 20 ఓవర్లు ఛాన్స్ ఉంది, 20 ఓవర్లు మీరు ఓడిపోయి ఇంకా ముందుకు పోలేకపోవచ్చు. 20 ఓవర్లు కొన్ని బంతులు మీరు బ్యాట్గా అందుకొని కొన్ని స్కోర్లు కొడతారు, కొంతమంది బాగా అందుకొని 4లు 6లు కొడతారు. అందరికీ ఉన్న ఛాన్స్ ఏంది, 20 ఓవర్లు, 20 × 6 మాటలు మీకు బంతులు వేస్తాం. ఎవడు ఫెయిల్ అవుతాడు, ఎవడు ఎంత సాధిస్తాడు, ఎవడు ఎక్కువ సాధిస్తాడు, ఎవడు ఎక్కువ సాధిస్తే వాడిని మనం గెలిచిన వాడిగా గుర్తిస్తాం, అంతే కదా. క్రికెట్ మ్యాచ్లో గుర్తిస్తాం. కానీ ఎప్పుడైనా మ్యాచ్ ప్రారంభమైనప్పుడు మీరు అందరికీ 0నే ఉంటుంది. భారత్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది,
భారత్ దగ్గర ఆల్రెడీ 300 రన్స్ ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వచ్చాయి? కానీ అది 3 రోజులు క్రికెట్ మ్యాచ్ అనుకోండి. నిన్న మీరు 200 సరే, మళ్ళీ ఈరోజు ఆట ప్రారంభమవుతుంది మీరు 200తో. ఆ పాకిస్తాన్ వాడు నిన్న 50 కొట్టాడు, వాడికి 50 నుంచి ప్రారంభమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? దేన్నైతే మనం భాగ్యం అంటామో, ఈ భాగ్యం అనేది మనం పూర్వజన్మలో చేసుకునేది, అది మన వెంట వస్తుంది. దానిలో చక్కటి ఉదాహరణ ఇస్తాడు. ఒకడు పాడు పనులు చేశాడు, ఈ జన్మలో అతను చాలా సంపాదించాలనుకుంటున్నాడు. అతను 90% పాడుంది అక్కడ. ఈ జన్మలో బాగా కష్టపడ్డాడు, ఫుల్గా టైం అంతా కూడా పాడు చేసుకోకుండా 100% వాడు గట్టిగా ప్రయత్నం చేస్తాడు. బస్ నిద్ర లేవడం, చదువుకోవడం, తినడం, మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ తయారవడం, ఏం వేస్ట్ చేయలే పాపం. కానీ వెనకాల 90 మైనస్లో ఉంది. ఇప్పుడు 100 కొట్టాడు ఇప్పుడు, కానీ ఆ మైనస్ పోవాలి కదా, ప్రతి వారి 10 వస్తుంది. మరి ఇంత కష్టపడ్డాడు, 10 మార్కులు వచ్చాయండి. వెనకాల అదంతా క్లియర్ అవ్వాలి కదా అట్లా. లేదా పూర్వజన్మలో మనం 90 ఆల్రెడీ మనం సంపాదించుకున్నాం. ఈ జన్మలో మనం సినిమాలు చూసుకుంటూ, క్రికెట్ చూసుకుంటూ కొద్దిగా 10% ప్రయత్నం చేస్తాం. 10% 90 కలిసి మరి వీడు ఏమీ ఎక్కువ కష్టపడలేదు, 10% వీడికి కొట్టేశాడు, వీడు గెలిచాడు. అట్లా అది ఏది అంటే మనకి వెనకాల మనం తప్పులు చేసామా, పాపాలు చేసా, పుణ్యాలు మనకు గుర్తులేదు, దాన్ని మనం భాగ్యం అంటాం. కానీ ఏది భగవంతుడు ఎవరికి అన్యాయం చేసేదేం లేదు. మనం ఈ జన్మే మన ప్రారంభం కాదు కాబట్టి మనం ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం మనకు. ఈ రకంగా జీవితంలో మనం ఇప్పుడు చేసేది చూస్తూ ఉంటాం. వాడు ఇట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు, వాడు ఎట్లా సంపాదించాడు, అది ఇప్పుడు వాడు మైనస్లో ఉన్నాడు. లేదా ఇప్పుడు వాడు కేవలం 10% కష్టపడుతున్నాడు. కానీ వెనకాల వాడు ఏం చేశాడో మనకి తెలియదు కదా. వాడికి తెలియదు, మనకి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే ఏది జరుగుతున్నా కూడా దేవుడికి అంతా తెలుసు. అందుకే వేదాహం సమతీత అని, నాకు అంతా తెలుసు. భవిష్య వేదాహం సమతీత అని, వర్తమాన ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు నేను భగవంతుడిని నమ్ముకోవాలా ఒకటి, తర్వాత భగవంతుడు చెప్పినట్టుగా పనిచేయాలా, తర్వాత నేను బాగా కష్టపడి పనిచేయాలా. భగవంతుడిని నమ్ముకోవాలా, భగవంతుడు చెప్పినట్టుగా పనిచేయాలా, కష్టపడి పనిచేయాలి. అంటే ఇక్కడ కష్టాన్ని ఎవరు వదిలిపెట్టక్కర్లా. కానీ నువ్వు భగవంతుని నమ్ముకున్నావా లేదా, భగవంతుడు చెప్పినట్టుగా పనిచేస్తున్నావా లేదా, ఈ 2 జనాలకి తెలియకపోవడం వల్ల కష్టపడి ఏందిరా ఇట్లయింది, ఏందిరా అట్లయింది. అంటే ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళకి తెలుసు భాగ్యం ఉంటే ఏం లేదు, వెనకాల లేకపోతే నేను ఇప్పుడు నా భాగ్యాన్ని నేను నిర్మాణం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫెయిల్ కావచ్చు, 2వ ఛాన్స్లో మీరు క్లియర్ చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యారు, తయారయ్యారు. 2వ ఛాన్స్లో 2 సార్లు ఫెయిల్ అయ్యారు, కానీ కొంత మీరు నేర్చుకున్నారు. 3వసారి అప్పుడు నేర్చుకున్నప్పుడు 2 పని కలిసి వస్తాయి. 3వసారి మళ్ళీ కొంత నేర్చుకుని గట్టెక్కడం. ఈ రకంగా మనుషులు వాళ్ళ భాగ్యాన్ని మ్యాన్ కెన్ మేక్ ఇస్ డెస్టినీ. మనుషుడు తన భాగ్యాన్ని, వెనకాల మన తలరాతలు బాగలేదు కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుంది, నేను ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా బతుకుతూ ఉంటే అందుకే మాకేం ఆశ్చర్యం కాదు. మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి సడన్గా ఎవడో వచ్చి 50 లక్షలు ఇస్తాడు, 80 లక్షలు ఇస్తాడు. ఇదేంద్ర బాబు, జనాలు ప్రతి నెల 20,000 సంపాదించుకుంటూ ఉంటారు. కానీ భక్తుల దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని నమ్ముకున్నారు, ఒకటి భగవంతుడు చెప్పినట్టుగా బతుకుతున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం చూడడానికి మామూలు మనుషులాగా ఉంటాం. మనకి 2 ఫ్యాక్టరీలతోడే భగవంతుడిని నమ్ముకున్నాం, కృష్ణుడిని. 2వది భగవంతుడు చెప్పినట్టుగా పనులు చేస్తున్నాం. అనగా మీరు హరే రామ హరే కృష్ణ అంటూ మాంసాహారం కూడా తినచ్చు. ఈ హరే రామ హరే కృష్ణ వేస్ట్ ఏం కావట్లేదు. కానీ
మీ మాంసాహారం మెల్లిమెల్లిగా తగ్గడానికి ఈ హరే కృష్ణ ఒకరోజు మీరు మనోబలం పెరిగినప్పుడు మీరు పూర్తిగా వదిలేస్తారు. లేకపోతే మామూలు వాళ్ళు ఏమంటారు, మీలాంటి వాళ్ళు, దేవుడు నన్ను మాంసం తినద్దంటే నా తలకాయలోనే ఆలోచన పెట్టేస్తాడు కదా స్వామి, నాకే తినాలనిపించదు. దానంతట ఎప్పుడు రాదు. నువ్వు ప్రయత్నం చేస్తావంటే మాంసాహారం మనుషులు తినకూడదు, కానీ ఇప్పుడు నేను వదిలిపెట్టలేకపోతున్నాను. ఆల్రెడీ నేను హరే కృష్ణ అంటూ ఉంటాను. తప్పకుండా మీరు హరే కృష్ణ అంటుంటే మీ స్వభావం మారిపోతుంది. అప్పుడు తర్వాత మీ మనోబలం పెరుగుతుంది. అప్పుడు మీరు వదిలిపెట్టగలుగుతారు. ఏమీ చేయకుండా మనసు పీకుతోంది, నాలిక లాగుతోంది, ఎంతకాలం మీరు బిగబట్టుకు కూర్చుంటారు? వీలు కాదు. అదే నా జీవచాపల్యం కాదు, ఏదైనా కామవాసనలు ఏమైనా ఉంటాయి, దానంతటా ఏమి పోవు. మనం రోజు తెల్లవారుదాం లేవడం, భజన చేయడం మనకి తెలియదు. ఎందుకంటే అంతే కదా. ఆయన అన్నాడు, ఏది ఒక తాడు, మనం పూర్వకాలంలో బిందెకి తాడు కట్టి మనం గిలకి అంతేగా గిలక మించి వేసి నీళ్ళు లాగుతూ ఉంటాం. చేసేవాళ్ళు ఇప్పుడు కూడా విలేజెస్లో గిలక ఉంటుంది, దానిలో తాడు కట్టి బిందె నీళ్ళు లాక్కుంటూ ఉంటాయి. మనం కొద్ది కాలం తర్వాత చూస్తే తాడు ఆ ఇనుమును కూడా అరగదీస్తూ ఉంటుంది. మామూలుగా తాడే ఇనుమును అరగదీదు, కానీ ఆ తాడు పోయి ఆ ఇనుము మెరుస్తూ ఉంటుంది. ఇనుము మెరుస్తూ ఉంటే ఇనుము అరిగినట్లు లెక్క, ఇనుము మెరగబడిన తుప్పు పడుతున్నట్లు లెక్క. రోజు తాడుతో లాగుతుంటే ఇది తాడు, అది ఇనుము, కానీ చూస్తుంటే ఇనుము కూడా అరుగుతుంది తాడుతో. ఒక రోజులో అయ్యేది కాదు, 2 సార్లకి అయ్యేది కాదు. వాడుతూ ఉంటే కొద్ది కొద్దిగా అట్లా మనం బావి దగ్గర అప్పుడప్పుడు చూస్తే బిందె వచ్చి మట్టి కొండ, లేదా బిందె, రాగి బిందె, స్టీల్ బిందె, ప్లాస్టిక్ బిందె, ఈ రోజు ఒకే చోట దాన్ని పెడుతూ ఉంటే మీకు తెలియకుండానే రాయిలో కూడా చిన్న అరుగుతుంది అక్కడ కదా. రోజు పెడుతూ ఉంటే, మీరు పెట్టేది ప్లాస్టిక్ బిందె, రోజు పెడుతూ ఉంటే మెల్లిగా అక్కడ ఒక చిన్న అరిగినట్టుగా కనబడుతుంది. ప్లాస్టిక్ ఏమైనా రాయిని అరగదీస్తుంది అని వందల సార్లు చేస్తూ ఉంటే రాయైనా కూడా దానిలో కూడా ముద్ర అనేది పడుతుంది. ఈ రకంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం భగవన్నామం అంటే అది అవుతుందా ఇది అవుతుందా. మనది బాగా పుచ్చిపోయిన బుద్ధి కాబట్టి మనకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవన్నామం దానిపైన చేస్తూనే ఉంది. కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది, కొంతమంది తక్కువ టైంలో మంచి భక్తులు అయిపోతారు, కొంతమంది 7 సంవత్సరాలు పడతాయి వాడికి భక్తులు అవడానికి. అంటే మొత్తానికి పని చేస్తుంది, ఆ సంవత్సరాల్లో అవుతున్నాడు, వదిలిపెట్టలేదు. కాబట్టి ఈ ఎంత ఇన్నాళ్ళు హరే రామ హరే కృష్ణ అన్న నాకేం మార్పు కనపడలేదు, వదిలేస్తా. అది నీలో ఎంత మార్పు తెచ్చిందో నీకు తెలియదు కదా. ఎవరైనా కూడా గమనించుకోవచ్చు. మనం 40 ఏళ్ళ క్రితం ఎట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏమైంది 40 ఏళ్ళ నుంచి. ఎందుకంటే మనకి పోయింది ఏం లేదు హరే కృష్ణ అంటే. మనకి టైం దేవుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు కదా. ఎవరు భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించి వాళ్ళు చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు మీరు ఇస్కాన్లోకి వచ్చారు, ఎన్నాళ్ళైంది ఎన్నాళ్ళ నుంచి వెనకాల పడి తిరుగుతున్నారు ఇస్కాన్ 2 ఏళ్ళైంది. 2 ఏళ్ళైనా మార్పు ఏమైనా కనపడిందా? మార్పు కనపడింది కాబట్టి ఇక్కడ ఉంటున్నారు, లేకపోతే పోయి ఉండేవాళ్ళు. మీరు కూడా బజార్లు పోయి అంతా ఎందుకు వచ్చింది మనకి, మోసాలు చదువుతూ అబద్ధాలు చదువుతూ సంపాదించుకోవడం మీరు, కోర్టు కేసులు ఇరుక్కుంటూ గొడవలు పడుతూ మీరు ప్రశాంతంగా బతుకుతున్నారు. దేవుడు వదిలేసి తింటున్నారు. దేవుడు మీకు ఏమైనా సాయం చేసినట్టు ఏమైనా కనబడుతుందా? దేవుడు మీకు అదే మీరు ఇక్కడ ఉంటున్నారు, అద్దె కట్టకుండా ఎగ్గొట్టిన నాళ్ళ నుంచి చాలా పాపం సుమతి మాత మంచిదే, ముందు ఏమైనా కడుతుందిలే, ఈ రోజులు గడిస్తే తింటున్నారు ఉంటున్నారు. అంటే భగవంతుడు మాలో కొద్దిగా చాలా సుమతి మాతాజీ మంచిగా తర్వాత చూద్దాన్ని బయట అయితే నిలబెట్టి లేకపోతే సామాన్ తీసి బయట పారేస్తా అంటాడు వాడు. ఇంకో చోట మీరు ఇంకెక్కడైనా ఇల్లు ఎదిగి తీసుకుంటే మీరు కట్టకపోతే ఒక్క 15 రోజుల తర్వాత మర్యాదగా చదువుతాను కట్టాలని మీ సామాన్ తీసి బజార్లో వదిలిపెడతాడు. కానీ
మీ దగ్గర కట్టే స్తోమత లేదు, కానీ భక్తి చేయడం వల్ల మంచి వ్యక్తిగా ఉంటే ఆ భగవంతుడు భక్తుల్లో కొంత మార్పు చాలా మంచి వాళ్ళు తర్వాత చూద్దాన్ని. ఇది నా సొమ్మేం కాదు, ఇది దేవుడి సొమ్ము. ఇది అంటే దేవుడు మీకు సహాయం చేయాలని అంటే నిర్ణయం నేను తీసుకున్నట్టుగా ఉంటుంది, కానీ అందరినీ ప్రభావితం చేసేటువంటి వాడు. ఏ పని జరిగినా కూడా మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ భగవద్గీతలో పంచైతాని మహాభావో కారణాన్ని నిబోధమే సాంఖ్యకృతాంత ప్రోక్తాన్ని సిద్ధయ సర్వకర్మణ. ఈ పనులు మన మాటల ద్వారా మన పని అవ్వడం కానీ, అంటే లాయర్ల మాటలతోనే, డాక్టర్ల మాటలతోనే, రాజకీయ నాయకుల మాటలతోనే, డాక్టర్లు కూడా మాటలు చెప్పి జనాల్లో ఆ నమ్మకాన్ని కలిగిస్తాడు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నా రోగం నయం అవుతుంది. ఆ నమ్మకం కలగడం వల్ల సగం తేడా వస్తుంది. ఆ మందులు మింగడం అనేది మిగతా సగం. ముందర డాక్టర్ అంటే నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా మీరు మందులు మింగుతూ ఉంటే తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. నమ్మకంతో పాటు మింగుతూ ఉంటే దాని ఫలితం గట్టిగా ఉంటుంది. మీరు నమ్మకంతో మంత్రం అంటూ ఉంటే ఫలితం ఒక రకంగా ఉంటుంది. నమ్మకం లేకుండా హరే రామ హరే కృష్ణ హరే, నాకు నమ్మకం లేదు. సో భగవంతుడు ఆయన స్పందించడు. నమ్మకం లేకపోతే నేను ఎందుకు అయినా కూడా భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు, అయినా కూడా భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. ఈ రకంగా మనుషులు ఎప్పుడు కూడా కష్టపడాలా, దానిలో ఎవరు మినహాయింపు లేదు ఎవరికి. కానీ ఎవరికైతే అర్థమవుతుందో ఈ ప్రపంచం ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఒక జన్మతో ప్రారంభమయ్యేది కాదు. మనం అంతా కూడా జన్మ జన్మ నుంచి వస్తున్నాం. అందరం కూడా మనుషుల్ని ఒక మంచి వాళ్ళ తలకాయ చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. మనకి మర్చిపోతూ ఉంటాం, చేయలేకపోతూ ఉంటాం. అదే తలకాయ 100 పనులు గుర్తుంటాయి మోడీ గారికి, మనకి మన 4 పనులు కూడా గుర్తుంటాయి. అదేంద్ర బాబు ఆయనటే గుర్తుపెట్టింటాడు. భగవంతుడు ఆయనకి అలాంటి అవకాశం ఇస్తున్నాడు. అంతా చేస్తున్నది అంతా ఎవరు? భగవంతుడు. కానీ మన వైపు నుంచి మన ప్రయత్నం అనేది ఉంది కాబట్టి భగవంతుడు. అందుకే అన్నారు, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. అంటే మానవ ప్రయత్నం ఉన్నప్పుడు, భగవంతుడిని నమ్ముకున్నప్పుడు వేరే పద్ధతులు జరుగుతూ ఉంటాయి. అట్లా కాకపోయినా కూడా మానవ ప్రయత్నం ఉంటున్నా కూడా భగవంతుని నమ్ముకోకపోయినా, భగవంతుని నమ్ముకుంటే మంచిది. గాలి దిశలో సైకిల్ తొక్కితే వేగంగా పోతారు, గాలికి ఎగనెస్ట్గా పోతే ఇబ్బంది పడుతూ ఉంటారు సైకిల్ తొక్కడం. భగవంతుని దగ్గర పెట్టుకుంటే మీ మనసు కొద్దిగా కుషన్ లాగా ఉంటుంది, అని తట్టుకోగలుగుతూ ఉంటారు. లేకపోతే మనం ఆత్మహత్య చేసుకోవచ్చు, మనం మోసాలు చేయవచ్చు, దానివల్ల ఇంకా జీవితాన్ని గందరగోళం చేసుకుంటాం. కాబట్టి మనిషి అన్నవాడు మన తలరాతల్ని భగవంతుడిని నమ్ముకొని మార్చుకోవచ్చు. భగవంతుడు ఆయన మీద ఏం కంట్రోల్ లేదు, ఆయన ఎలా కావాలంటే అలా చేయగలడు. మన వంతు మనం కృషి చేస్తూ మనం భక్తి చేసుకుంటామంటే. అందుకే అంటారు 3 పువ్వులు 6 కాయలు అంటారు. 3 పువ్వులు అంటే 6 కాయలు అట్ట కాస్తాయి. భగవంతుడు కావాలంటే ఎందుకు కాదు? భగవంతుడు అనుకూలంగా అంటే టక్ టక్ పనులు అవుతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.